This video is for educational and informational purposes only. Please do your own research before applying. పంచాయత్ రాజ్ శాఖలో చేసే 2 రకాల ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 50,000 వరకు జీతం పొందొచ్చు. ఎలాంటి పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఈ 2026 ఇయర్కి సంబంధించి ఎస్ఎస్సి నుంచి 3,000కి పైగా ఉద్యోగాలతో మొదటి నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 65,000 వరకు జీతం ఇస్తారు. దీనికి మినిమం 10th 12th ఎనీ డిగ్రీ పూర్తి చేసిన ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి అది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి NIR DPR నుంచి అయితే వచ్చింది. కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాం. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ NIR DPR అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్ వాళ్ళు అయితే 2 టైప్స్ ఆఫ్ రోల్స్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఏ రోల్స్ ఉంటాయి, ఎన్ని వేకెన్సీస్, శాలరీ ఎలా ఉంటుంది, సెలక్షన్ ఎలా ఉంటుంది, లొకేషన్ ఎక్కడ ఉంటుంది, అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ అయితే మీకు మినిమం ఏజ్ అయితే 26th April 2025. ఇందులో 2 టైప్స్ ఆఫ్ రోల్స్ ఉన్నవి. ఒకటి యంగ్ ప్రొఫెషనల్ మార్కెటింగ్ ఉంటుంది. ఈ రోల్కి మినిమం ఏజ్ ఇవ్వలేదు, మ్యాక్సిమం ఏజ్ 26th April 2026 కల్లా 35 years ఉండాలి. అండ్ రీసెర్చ్ ఇంటర్న్కి అయితే ఖచ్చితంగా బిలో 25 years ఏజ్ ఉండాలి. అండ్ కట్ ఆఫ్ డేట్స్ అయితే ఓన్లీ యంగ్ ప్రొఫెషనల్కి ఇచ్చారు. ఈ ఇంటర్న్కి అయితే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందో అప్పటికే మీ కట్ ఆఫ్ డేట్ కూడా ఉంటుందని వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. నెక్స్ట్ మీకు శాలరీ ఎలా ఉంటుందంటే యంగ్ ప్రొఫెషనల్ మార్కెటింగ్ రోల్కి సెలెక్ట్ అయితే 50,000 per month శాలరీతో పాటు యాక్చువల్ ట్రావెల్ అండ్ సబ్సిస్టెన్స్ కాస్ట్ ఫర్ ఆఫీస్ టూర్ కూడా మీకు వాళ్ళే ఇస్తారు. అలాగే రీసెర్చ్ ఇంటర్న్కి అయితేనేమో 25,000 per month శాలరీతో పాటు రీఎంబర్స్మెంట్ ఉంటుంది. మీకు ట్రావెలింగ్ సంబంధించి కానీ, బోర్డింగ్ సంబంధించి కానీ, దీనికి సంబంధించి మొత్తం రీఎంబర్స్మెంట్ కూడా ఇస్తామని చెప్తున్నారు. సో మంచి జీతంతో పాటు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవకాశాన్ని మాత్రం ఎలిజిబిలిటీ ఉంటే అస్సలు మిస్ చేసుకోకండి. నెక్స్ట్ మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే, క్వాలిఫికేషన్ అయితే చాలా స్పెసిఫిక్గా అడుగుతున్నారు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పబోయే క్వాలిఫికేషన్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి ఉన్నా వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఫస్ట్ యంగ్ ప్రొఫెషనల్ మార్కెటింగ్ రోల్కి అయితే మీకు PGDRM కానీ, PGDRD కానీ, PGDM-RM కానీ, లేదా MBA ఇన్ మార్కెటింగ్ లేదా రూరల్ మార్కెటింగ్లో కానీ, లేదా PG ఇన్ అగ్రికల్చర్ లేదా సోషల్ సైన్స్ లేదా సోషల్ వర్క్ లేదా ఎకనామిక్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అదే రీసెర్చ్ ఇంటర్న్కి అయితే ఫైనల్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఇన్ సోషల్ సైన్సెస్లో కానీ, లేదా కంప్లీటెడ్ UG ఇన్ రూరల్ డెవలప్మెంట్ లేదా ఎకనామిక్స్ లేదా సోషాలజీ లేదా సోషల్ వర్క్ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా పబ్లిక్ పాలసీ, ఇందులో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఎలిజిబుల్ ఉంటారు. సో ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. దాని తర్వాత మీకు ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే మీకు మాట్లాడడం అయితే ఖచ్చితంగా రావాలి. ఇంగ్లీష్లో అయితే ఏదో ఒక లాంగ్వేజ్ పర్ఫెక్ట్ ఉండాలి. మీకు మిగతా లాంగ్వేజ్ బేసిక్ వచ్చినా సరిపోతుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇందులో 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి కదా. యంగ్ ప్రొఫెషనల్ మార్కెటింగ్ రోల్కి మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక షార్ట్ లిస్ట్ చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత ఇంటర్వ్యూతో సెలెక్షన్ చేస్తారు. అదే రీసెర్చ్ ఇంటర్న్కి అయితే ఎలాంటి ఎగ్జామ్ ఏమీ ఉండదు. 17th April 2026 రోజు వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. మీకు ఎక్కడ అంటే మన హైదరాబాద్లో ఉన్న NIR DPR వికాస్ ఆడిటోరియంలో మీకు 9:30 AM నుంచి అయితే ఈ 17th April 2026 రోజు అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ 2 టైప్స్ ఆఫ్ రోల్స్కి
ఒకదానికి ఆన్లైన్లో చేసుకుని నేను 2 చెప్తాను ఎక్కడ అయిందని క్లియర్గా చెప్తాను. ఒకదానికి ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది, ఇంకోటి ఏమో మీరు డైరెక్ట్ ఆఫ్లైన్లో వాకింగ్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేసుకునే వేకెన్సీకి లాస్ట్ డేట్ 26 ఏప్రిల్ 2026 ఉంటుంది. వాకిన్ ఇంటర్వ్యూ ఏమో మీకు 17 ఏప్రిల్ 2026 రోజు కండక్ట్ చేస్తారు. ఈ రిజల్ట్ కానీ వీటికి సంబంధించి మీకు ఫర్దర్గా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తూ ఉంటారు, చెక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఇందులో ఏంటంటే రీసెర్చ్ ఇంటర్న్కి అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. మిగతా యంగ్ ప్రొఫెషనల్ వేకెన్సీకి కూడా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. మిగతా వాళ్ళకి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్లో అది కూడా యంగ్ ప్రొఫెషనల్ పోస్టుకు మాత్రమే 300 రూపీస్తో పాటు మీకు ఏంది జిఎస్టీ కూడా ఛార్జ్ చేస్తారు అనమాట. ఇది మీరు ఎస్బీఈ కలెక్టర్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. ఇది అఫీషియల్గా ఎన్ఆర్ఐ డిపిఆర్ వాళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ నేను మళ్ళీ చెప్తున్నాను. యంగ్ ప్రొఫెషనల్కి ఏమో ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోలేదు చెప్తాను దాని గురించి. అదే రీసెర్చ్ ఇంటర్న్కి అయితే మీరు డైరెక్ట్ వికాస్ ఆడిటోరియం హైదరాబాద్ విత్ రెజ్యూమ్ అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని 17 ఏప్రిల్ రోజు డైరెక్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారంటే సరిపోతుంది. సో చూసుకోవచ్చు, మీకు వాళ్ళ నోటిఫికేషన్లో కూడా క్లియర్గా ఇచ్చారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ విల్ బీ హెల్డ్ ఆన్ 17 ఏప్రిల్ 2026 అండ్ ద క్యాండిడేట్స్ ఆర్ సపోజ్డ్ టు రిపోర్ట్ 9:30 కల్లా మీరు అక్కడికి రిపోర్ట్ చేయాలి. ఎక్కడంటే ఎన్ఐఆర్ డిపిఆర్ వికాస్ ఆడిటోరియం రాజేంద్ర నగర్ హైదరాబాద్ 500030 ఈ లొకేషన్లో అయితే కండక్ట్ చేస్తారు. 9:30కి మీరు అక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 10:30కి మీకు రిజిస్ట్రేషన్స్ ఉంటాయన్నమాట. సో మీరు ఖచ్చితంగా ఆ లొకేషన్కి వెళ్ళాలి. మ్యాక్సిమం ఎగ్జామ్ ఉండదు. ఒకవేళ క్యాండిడేట్స్ని బట్టి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు, కానీ మ్యాక్సిమం ఇంటర్వ్యూ ద్వారానే మీకు ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది రీసెర్చ్ ఇంటర్న్ పోస్టులకి. తర్వాత మీకు ఈ యంగ్ ప్రొఫెషనల్ వేకెన్సీకి అయితే కింద డిస్క్రిప్షన్లో మీకు కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు అప్లై లింక్ ఇస్తాను, డైరెక్ట్ లింక్ ఇస్తాను. మీరు దానిపైన క్లిక్ చేస్తే ఇలా వస్తుందన్నమాట. ఓన్లీ యంగ్ ప్రొఫెషనల్కి అనమాట. మీరు దీనిపైన క్లిక్ చేశాక ఇందులో ఏంటంటే కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ లాస్ట్లో మీకు వస్తుంది చూసుకోవచ్చు, యంగ్ ప్రొఫెషనల్ మార్కెటింగ్ లాస్ట్ డేట్ 26 ఏప్రిల్ 2026 అని చెప్పి ఇక్కడ రిజిస్టర్ అండ్ అప్లై అని చెప్పి మీకు బ్లూ కలర్లో ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుందన్నమాట. ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్కి, క్లియర్గా చూసుకొని కిందకి స్క్రోల్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేశాక ఇక్కడ పోస్ట్ అప్లైయింగ్ ఫర్ యంగ్ ప్రొఫెషనల్ వస్తుంది. మీ డీటెయిల్స్, మీరు ఏమైనా ఎక్సర్సైజ్ మీద అన్ని ప్రాపర్గా ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక కేటగిరీని బట్టి ఓన్లీ యంగ్ ప్రొఫెషనల్కి ఫీ ఉంటుంది కాబట్టి కేటగిరీని బట్టి అది కూడా వస్తుంది. అది కూడా చేసేసి సబ్మిట్ చేసి ఈ యంగ్ ప్రొఫెషనల్కి సంబంధించి కూడా అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు యంగ్ ప్రొఫెషనల్కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన ఎన్ఐఆర్ డిపిఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్ వాళ్ళు అయితే 2 types ఆఫ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇందులో యంగ్ ప్రొఫెషనల్ అంటే మీకు 2 నోటిఫికేషన్స్ కూడా సపరేట్గా ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో క్లియర్గా ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. యంగ్ ప్రొఫెషనల్కి ఏమో మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోవాలి. 24th వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలక్షన్ చేస్తారు. అదే రీసెర్చ్ ఇంటర్న్ వేకెన్సీకి అయితేనేమో మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి, రాజేంద్ర నగర్ హైదరాబాద్ 5 ఈ ఎన్ఐఆర్ డిపిఆర్ ఆడిటోరియం ఉంటుంది, అక్కడే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎప్పుడంటే 17 ఏప్రిల్ 2026 రోజు కండక్ట్ చేస్తారు. మ్యాక్సిమం ఈ రీసెర్చ్ ఇంటర్న్కి సెలెక్ట్ అయితే మన హైదరాబాద్లోనే పోస్టింగ్ కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు కనుక ఇంట్రెస్ట్ అని ఖచ్చితంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి, నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.